త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల విచారణకు సిట్ షెడ్యూల్ ఖరార్. మరో జిల్లా స్థాయి లీడర్కు కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్. వీరిలో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ లీడర్లు. నిందితులు భుజంగరావు, తిరుపతనతో లింకులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు విచారణకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్న కాల్ డేటా, వాట్సాప్ చాట్స్కు సంబంధించి ఫోరెనిక్స్ రిపోర్ట్ ఆధారంగా సిట్ నోటీసులు జారీ చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే నగరికల్ మాజీ ఎమ్మెల్యే చినమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చింది. త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఓ జిల్లా స్థాయి లీడర్కు కూడా నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ మేరకు సిట్ షెడ్యూల్ ఖరారు చేసినట్టు సమాచారం. సోమవారం సిట్ విచారణకు చినమర్తి లింగయ్య హాజరు కానున్నారు. ఆయన విచారించిన తర్వాత ఒక్కొక్కరిగా మిగతా వాళ్లకు నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. వీరిలో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు తెలిసింది. ట్యాపింగ్తో బ్లాక్ మెయిలింగ్. ఇది మాజీ మంత్రులలో ఇప్పటికే వరంగల్ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇక నల్గొండలో ఇంకో ఇద్దరు దళిత నేతలను ఇందులో ఇరికిస్తారు. ఇంకో ఇద్దరు దళిత నేతలను ఈ కుట్రలో బలి చేస్తారు. ఇప్పటికే చినమర్తి లింగయ్య మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన బలి చేసిండు ఫోన్ ట్యాపింగ్లో. చూడండి, కొండందవి ఎలుకని పట్టినట్టు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయించిండు, కేటీఆర్ చేయించిండు, హరీష్ రావు చేయించిండు, సంతోష్ రావు చేయించిండు అని ఎగిరెగిరి దునికిండ్లు. తీరా చూస్తే ఎవరని పట్టుకున్నారు? మొట్టమొదట చినమర్తి లింగయ్యను పట్టుకున్నారు. ఇంతవరకు ఎవ్వరికి పోలే. చినమర్తి లింగయ్య ఇప్పుడు చినమర్తి లింగయ్య ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? చినమర్తి లింగయ్య చెప్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ వింటదా? ఫోన్ ట్యాపింగ్ పెట్టుర్రా అని చినమర్తి లింగయ్య చెప్తే వింటరా? అంటే దళిత లీడర్లను ఇట్లా కూడా కుట్రలో భాగం చేసి ఇరికిస్తారా? ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించిన, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇంకొక గట్టి దళిత లీడర్ని ఇరికిచ్చి ఆయన లైఫ్ కూడా కొలాప్స్ చేయాలని చూస్తున్నారు. ఇది ఇక నల్గొండ, మహబూబ్ నగర్ అంటే మహబూబ్ నగర్లో కూడా ఇంకో బలమైన లీడర్, దళిత లీడర్ ఉన్నారు. ఆయనను కూడా ఇరికిద్దామని చూస్తాను. ఇక పేర్లు ఇప్పుడు చెప్పొద్దు, ఎందుకంటే పేర్లు చెప్తే మనమే బదనం చేసినట్టు ఉంటుంది. అక్కడ భూమి ఎవరిది అంటే వివేకానందకే నాకు నోటీసులు పంపిండు సైబర్ క్రైమ్ నుండి. ఇంకా అటువంటి దందా ఉంటుంది కాబట్టి పేర్లు ఏంది అనేది చెప్తారు. దళిత లీడర్లే. మహబూబ్ నగర్ నుండి 2 సార్లు గెలిచిన దళిత లీడరు, ఇదే ఉమ్మడి నల్గొండ నుండి 2 సార్లు గెలిచిన దళిత లీడర్లు, వీళ్ళకే నోటీసులు పోతాయి. చూడుర్రి మీరు.